వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ ఆబిద్ హుసేన్. మనమైతే ఇప్పుడు నెల్లూరు రైల్వే స్టేషన్ దగ్గర ఉండేటి నుంచి రంగనాథస్వామి టెంపుల్ మధ్యలో ఉన్నామన్నమాట. ప్రధానంగా ఎండలు అయితే మండిపోతున్నాయి. ఈ ఎండల ప్రభావం ఎక్కువగా ఎవరి మీద ఉంటుందంటే ప్రయాణించేటువంటి ప్రయాణికుల కంటే కూడా, అంటే కొంతసేపు వాళ్ళు ప్రయాణిస్తారు మిగతా టైంలో. అయితే ఎక్కువగా ఇక్కడ ఉండేటువంటి రోడ్డు మార్జిన్ వ్యాపారులు ఎవరైతే ఉన్నారో వీరి జీవనాధారమే రోడ్డు మీద ఎండ కావచ్చు, వాన కావచ్చు, ఏ సీజన్లో అయినా కూడా రోడ్డు మీదే వ్యాపారం చేసుకోవడం, తమ కుటుంబాలను పోషించుకోవడం. సో వీళ్ళతో మాట్లాడదాం. ఈ ఎండల ప్రభావం ఏ విధంగా ఉంది, వీళ్ళ జీవన దారం ఏ విధంగా ఉంది, జీవన శైలి ఎలా ఉంది, ఇవన్నీ కూడా ఈరోజు తెలుసుకుందాం రండి. సో ఎండ అయితే తీవ్రంగా ఉంది, మండిపోతుంది. రోడ్ మార్జిన్ వ్యాపారం అంతా ఉన్నారు, వారితో మాట్లాడదాం. ఎన్నేళ్ళ నుంచి చేస్తున్నారు ఈ వ్యాపారం? 12 సంవత్సరాలు. ఎన్ని గంటలకు వస్తారు మార్కెట్లోకి మీరు? ఉదయం 6 గంటలకు పోయి ఇక్కడికి 8 గంటలకు వస్తాం. సాయంత్రం 8 దాకా ఉంటారా? 10 అవుద్ది. 10 అవుద్ది. 10 అంటే ఈవినింగ్ టైంలో లైటింగ్ ఎలాగ మీకు? లైట్స్ బాడీకి తీసుకుంటాం. లైట్లు బాడీకి తీసుకొని చేస్తాం. ఎలా ఉంటుంది రోజంతా కష్టపడితే ఎంత సంపాదిస్తారు దీని మీద? 600-700 కూలీ వస్తుంది. 600-700 కూలీ. అంటే ఈ బండ్లు మీవి కాదా? బాడీకి తీసుకొస్తారు. ఓకే. సో ఎంతమంది ఉన్నారు ఇంట్లో? కుటుంబ పోషణ ఏ విధంగా జరుగుతుంది? 800 సరిపోతుందా? అలా సర్దుకుని తీసుకోవాల్సింది. పర్వాలేదు. ఒక్కోసారి వస్తుంది, ఒక్కోసారి రాదు. ఒక బాగా అమ్మితే 1000 రూపాయల దాకా వస్తుంది, అమ్మకపోతే 500-600 వస్తుంది. ఎంతమంది ఉన్నారు ఇంట్లో కుటుంబ సభ్యులు? 5 మంది, 4 5 మంది ఉన్నారు. మీరు పోషించి ఇంట్లో 5 మంది ఉన్నారు. ఇదే జీవనాధారం? ఇది ఫస్ట్ నుంచి. సీజన్లో ఎట్లా ఉంటుంది అంటే ఫ్రూట్స్ కదా, కొన్నిసార్లు సేల్ అవ్వచ్చు, సేల్ కాకపోవచ్చు. అటువంటి టైంలో ఈసారి పుచ్చకాయలు అయితే ఏమీ లేదు. ఇంతకుముందు అన్న బాగుంది. ఇప్పుడు పుచ్చకాయల వ్యాపారం ఫుల్ డౌన్ ఉందా? వ్యాపారం ఏం లేదు, సేల్ తక్కువ. ఎక్కడ పెట్టినా నెల్లూరు మొత్తం అయ్యాయి. అలాగే పుచ్చకాయలు ఇంజక్షన్లు వేస్తూ ఉన్నారు అనేటువంటి మాట కూడా చాలామంది ప్రచారం చేసి వైరల్ చేస్తూ ఉన్నారు. దానివల్లనేమో కానీ బిజినెస్ తగ్గింది. అదైతే ఫేక్. పుచ్చకాయలు ఇంజక్షన్ వేస్తే అంటే ఒక చిన్న పుల్ల గుచ్చుకున్న పుచ్చకాయ విడిపోద్ది ఆ సెకండ్కే. అది ఇంజక్షన్ వేసి పండించారని అంత ఫేక్. అది చెడిపోతుంది కదా అలాగేస్తే. అప్పటికప్పుడే ఖచ్చితంగా 2 డేస్కే తేడా వచ్చేస్తుంది. అదే మామూలుగా ఒక పుచ్చకాయ ఎన్ని రోజులు ఉంటుంది అలా ఉంటే? దాని తోట 48 రోజులు 50 రోజులకి కాయ వస్తుంది. వేసిన 48 రోజులకి. ఇప్పుడు కోసిన తర్వాత ఎన్ని రోజులు అలాగే ఉంటుంది? 10 డేస్ ఖచ్చితంగా ఉంటుంది. 10 డేస్. అలా ఇంజక్షన్ వేస్తే ఇంజక్షన్ అనేది అసలు వేస్తే అసలు ఉండదు, అన్ని రోజులు ఆగదు. లోపల కాయ చెడిపోద్ది, డ్యామేజ్ అనేది బయటపడిపోద్ది. సో ఈ విషయం తెలుసుక పుచ్చకాయలకి ఇంజక్షన్లు వేస్తారని కొంతమంది అయితే విస్తృతంగా ప్రచారం చేస్తూ ఉన్నారు. ఈ ప్రచారం వల్ల మాకు పుచ్చకాయల సేల్స్ అనేది బాగా తగ్గింది అని చెప్తూ ఉన్నారు. చూడొచ్చు, మనం చాలాసేపటి నుంచి మనం ఇక్కడ ఉన్నాం కానీ ఎవరు కూడా పుచ్చకాయలు కొనడానికి వచ్చినటువంటి పరిస్థితి అయితే లేదు. మొత్తంగా కూడా కాయలు అయితే వేసుకొని ఉన్నారు. సో కాయలు ఉన్నాయి కానీ కొనేటువంటి వాళ్ళు చాలా వరకు తగ్గిపోయారు. ఈ విధంగా తమ మీద అంటే కావాలనే నెగిటివ్ ప్రచారం అయితే చేస్తున్నారు. ఇటువంటి నెగిటివ్ ప్రచారాలు గతంలో సినిమాల మీద కూడా చూసాం. సినిమా రివ్యూస్ మీద ఇటీవల కొంతమంది నిర్మాతలు కూడా దీని మీద ఫైర్ అయినటువంటి సందర్భం. కావాలని కొంతమంది చేసేటువంటి నెగిటివ్ ప్రచారం వల్ల వ్యాపారాలు దెబ్బతింటున్నాయి అంటున్నారు. మరొకరితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. పేరు, ఏం చేస్తుంటారు? నా పేరు నాగరాజ్ సార్. పుచ్చకాయల వ్యాపారం ఏమితో ఉంటాం. ఈ ఇంజక్షన్లు చేస్తున్నారు, అవి చేస్తున్నారు అని చెప్పి మా వ్యాపారానికి కొంతమంది దాన్ని దెబ్బతీసేదానికి చూస్తున్నారు తప్ప పుచ్చకాయకి ఇంజక్షన్ చేస్తే పని చేయదన్న సంగతి వాళ్ళకి అవగాహన లేక, ఈ వేసవకాలం వాటర్ మెలన్ లాంటి పుచ్చకాయ తింటే ఆరోగ్యకరమైన తెలియక ఏంటంటే కొంతమంది వెనకడుగు వేస్తున్నారు కాబట్టి వ్యాపారం దెబ్బతింటుంది మాది. అది కూడా ఏంటంటే ఈ వాతావరణానికి పొద్దున్నే సాయంత్రం వరకు ఎండలో పడి కష్టపడడం చూస్తుంటే వ్యాపారం సరిగ్గా సాగట్లేదు. అదనమాట పరిస్థితి. ఇప్పుడు ఇంకొకటి కూడా చెప్తూ ఉన్నారు, ఈ పుచ్చకాయకి ఈ విధంగా వైట్ ఉందనుకోండి కొనబాకండి, ఎల్లోగా ఉండాలి, ఎల్లోగా ఉంటే కొనండి. సో ఇక్కడ ఎల్లోగా ఉండాలి, ఎల్లోగా ఉంటేనే కొనండి అని చెప్పి కూడా చెప్తూ ఉన్నారు. అది కరెక్టేనా? అది కాదు సార్. అది ఆ పుచ్చకాయ అలా ఉండడం వల్ల పాదు కాసినటువంటి కాయ నేల మీద ఉన్నప్పుడు ఆ రకమైన ఎండ తగలకపోతే నేల మీద ఉన్నప్పుడు ఆ రకమైన స్పాట్ వస్తుంది తప్ప వేరే ఒక రకం కాదు. ఇది ఆనపకాయలాగా, సొరకాయలాగా తోటకి ఏడాడు తీసేది కాదు. నేల మీద కాయాలి. నేల మీద కాసినప్పుడు ఎలా ఉంటుంది మీకు? ఎండ దెబ్బ తగిలినప్పుడు భూమికి దానికి మచ్చపడుతుంది తప్ప దానివల్ల ఎఫెక్ట్ ఏమి ఉండదు. ఇంకా కొంతమంది యూట్యూబర్స్ ముందుకెళ్ళి రౌండ్గా ఉండే కాయలు కొనండి, రౌండ్గా ఉంటే ఎర్రగా ఉంటాయి, పొడుగ్గా ఉంటే కొనొద్దు, పొడుగ్గా ఉంటే బాగుండవు, కాయల్లో తీపిదనం ఉండదు అనే రకంగా చెప్తూ ఉన్నారు. ఒక రకమైన ఒక విత్తనం ఒక రకంగా ఉంటుంది సార్. ఇది రౌండ్ కాయ పొడికాయ అన్నది కాదు. అది
ఏంటంటే చెప్తున్నాం కదా, దాని గురించి అవగాహన లేకున్నదో అర్థం చేసుకోవడానికి తెలియట్లేదు. కానీ పాతికి కాసిన కాయ అన్ని రకాలుగా ఒకే పాతికి అన్ని రకాల కాయలు కాస్తాయి తప్ప ఒక రకమైన కాయలు కాస్తాయా? ఒక పాతికి 6 రకాల కాయలు కాస్తుంది. పొడికాయ కాస్తుంది, వంకరకాయ కాస్తుంది, నిదానంకాయ కాస్తుంది, రౌండ్ కాయ కాస్తుంది. అన్నంత మాత్రం ఆ పాది కాసిన పొడికాయ గొప్పదే, పొట్టికాయ చెడ్డదంటే ఎలా నమ్ముతాం మనం? అవునా కదా? దీనికి సంబంధించి నంబర్ ఆఫ్ వీడియోస్ ఉన్నాయి. సరే, ఓకే, దాన్ని పక్కన పెడదాం. వాస్తవంగా ఒక కాయ ఎర్రగా ఉండాలి, బాగా తీపిగా ఉండాలి, స్వీట్గా ఉండాలంటే దానికి ఏమైనా ప్రత్యేకమైన లక్షణాలు ఉంటాయా? ఏముంటుందండి, నేలను బట్టి పోతుంది కాయ. నేలను బట్టి కాయ టేస్ట్ వస్తుంది అనమాట. ఎర్రమట్టి నేలకు ఓ రకం టేస్ట్ వస్తుంది, నల్లమట్టి నేలకు ఓ రకమైన టేస్ట్ వస్తుంది తప్ప ఇందులో ప్రత్యేకమైనది ఏమి ఉండదు. అది తేడా. సో మొత్తానికి విన్నారు కదా, ఏదైతే ప్రచారాలు చేస్తూ ఉన్నారో నెగిటివ్ ప్రచారాలు, పుచ్చకాయలకు సంబంధించి చేస్తున్నటువంటి నెగిటివ్ ప్రచారాల మీద క్లారిటీ అయితే ఇస్తున్నారు వ్యాపారి. ఈ విధంగా ఉండదు. కొంతమంది ఏం చెప్తారంటే పసుపుగా ఉంటే కొనండి, పసుపుగా ఉంటే తీయగా ఉంటుందని కొంతమంది చేస్తుంటే, కొంతమంది కాయ ఏదైతే ఉందో కాయ రౌండ్గా ఉండాలి, రౌండ్గా ఉంటేనే తీయగా ఉంటుంది, లేకుంటే తీయగా ఉండదని కొంతమంది చేస్తుంటే, కొంతమంది ఇంజక్షన్లు వేసి ఎరుపుదనం తీసుకొస్తున్నారని చెప్తున్నారు. ఇవన్నీ నెగిటివ్ ప్రచారాల వల్ల అల్టిమేట్గా నష్టపోతుండేది మాత్రం వ్యాపారస్తులు. ఆ నేల రకాన్ని బట్టి కాయ టేస్ట్ అనేది ఉంటుంది కాబట్టి వీళ్ళు చెప్పేవన్నీ కూడా నిజం కాదు. వాస్తవం అయితే ఇదే. ఈ విధంగా చెప్పి మా వ్యాపారాలు దెబ్బతీసేస్తున్నారు. చివరకు వ్యాపారాలు లేక ఈ ఎండాకాలంలో జరగాల్సినటువంటి పుచ్చకాయల వ్యాపారం కూడా జరగట్లేదని తీవ్ర ఆవేదన కూడా గురవుతూ ఉన్నారు ఇక్కడ ఉండేటువంటి వ్యాపారులు. కాయలైతే తీసుకొచ్చి పెట్టుకున్నా మార్కెట్లో కొనేవాళ్ళు రావడం లేదు, ఇటువంటి నెగిటివ్ ప్రచారాల వల్ల అని చెప్తూ ఉన్నారు.